అనగనగా విజయసేనుడైన జమీందారి మిథున అనే గ్రామాన్ని పరిపాలించేవాడు. ఈ జమీందారు దగ్గర భూపతి అనేవాడు గుమస్తాగా పనిచేస్తూ ఉన్నాడు. భూపతి జమీందారు గారి దగ్గర చాలా ఏళ్ల నుంచే పనిచేస్తూ ఉన్నాడు. ఈ భూపతిని జమీందారు చాలా నమ్మకంగా నమ్ముతూ ఉంటాడు. భూపతి చాలా నిజాయితీపరుడు. భూపతికి 2 కొడుకులు కూడా ఉన్నారు. పెద్దోడు కాంతయ్య, చిన్నోడు భీమయ్య. వీళ్ళు బాగా చదువుకున్నారు. ప్రణామాలయ్యగారు. నాది ఒక చిన్న విన్నపం. అదేమిటంటే, నాకు 2 కొడుకులున్నారు. వాళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు. కాని వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదు. మీ దగ్గర ఏదైనా పనుంటే ఇప్పించండయ్యా అని కోరతాడు. భూపతి, నువ్వు నా కుడి భుజం లాంటివాడివి. నీ 2 కొడుకులకి నేను మన గ్రామంలోనే పనిప్పిస్తాను. నువ్వు అంతలా భయపడాల్సినంత అవసరం లేదు. పొద్దున్నే నీ 2 కొడుకుల్ని తీసుకొనిరా. అయ్యా, కృతజ్ఞతలు అని శిరస్సు వంచి 2 చేతులతో నమస్కరించి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లిన భూపతి తన 2 కొడుకులను పిలిచి తన జమీందారి తన నగరంలో పని ఇప్పిస్తానని 2 కొడుకుల్ని నగరానికి తీసుకుని వస్తాడు. 2 కొడుకులు జమీందారు గారికి నమస్కారం చెప్తారు. ఆ నమస్కారం మీ ఇద్దరికి. ఈ నగరంలో సైనికుల్లా ఉండి కొన్ని సమస్యల్ని మీరే పరిష్కరించాలి. మీరు ఈ నగరంలో చేసే పని ఇదే. మీరీ పని చేయటానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదా? మీరే ఆలోచించుకొని చెప్పండి. కాంతయ్య, భీమయ్య 2 కలిసి మాకు ఎటువంటి అభ్యంతరము లేదయ్యగారు, మేమీ పనిచేయడానికి సిద్ధమే అని అంటారు. మాకెటువంటి అభ్యంతరము లేదయ్యగారు, మేమీ పని చేయటానికి సిద్ధమే. నేను ఈ పని మీకు అప్పచెప్పటానికి గల కారణం మీ నాన్నగారు. ఎందుకంటే మీ నాన్నగారు గత కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరే పనిచేస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తున్నారు. కాబట్టి మీకు నేను ఈ ఉద్యోగాన్నిస్తున్నాను. మీరు కూడా మీ నాన్నలాగే నిజాయితీగా, నీతిగా ఉండండి. భూపతి 2 కొడుకుల దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అయ్యా, నన్ను నమ్మి మీకీ రాజ్యంలో పనిప్పించారు. కాబట్టి మీరు నీతిగా, నిజాయితీగా, అబద్ధాలు చెప్పకుండా, దొంగతనం చేయకుండా జాగ్రత్తగా పని చెయ్యండి. నా పేరుని నిలబెట్టండి. కాని దాన్ని చెడగొట్టేలా మాత్రం చేయకండి. కాంతయ్య, భీమయ్య 2 కలిసి ఇలా మాట్లాడుకుంటారు. అన్నయ్య, మనల్ని నమ్మి మనకి ఈ నగరంలో పనిప్పించారు. కాబట్టి మనం అంతే నమ్మకంగా ఉండాలి. నాన్నగారి పేరు నిలబెట్టాలి. అవును తమ్ముడు, మనం అలానే చేద్దాం. రాజుగారు మనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా చేద్దాం. కాని కాంతయ్యకి మాత్రం ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించి మంచి ధనవంతుడవ్వాలని కోరిక మనసులో ఉంది. ఉదయాన్నే కాంతయ్య, భీమయ్య 2 లేచి నగరాన్ని చేరుకుంటారు. నగరంలో ఉన్న డబ్బు, బంగారాన్ని చూసి చాలా అసూయపడతారు. జమీందారు వీళ్ళిద్దరిని పిలిపించి ఇలా అంటాడు. మీ ఇద్దరినీ బాగా దృఢంగా నమ్మాను. మీరు చాలా నిజాయితీగా ఉంటారని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు నన్ను మోసం చేయకండి. మీరీ నగరంలో ఉన్న డబ్బు, బంగారం దగ్గర కాపలా ఉండండి. అలాగే మహాప్రభు, మీ నమ్మకాన్ని మేం నిలబెడతాం. ఆ డబ్బుని, ఆ బంగారాన్ని మేం చాలా జాగ్రత్తగా ఉంచుతాం. ఎవరి చేతికి చేరనివ్వకుండా చూసుకుంటాం అని 2 అన్నదమ్ములు అంటారు. కాంతయ్య మాత్రం తన మనసులో, అయ్యగారు బాగా మాకు నమ్మారు కాబట్టి నమ్మకంగా ఉండి కొంత డబ్బుని దొంగలించొచ్చు అని అనుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి ఆ నగరంలో బంగారానికి, డబ్బుకి సైన్యంగా కాపలాగా ఉంటూ రాజ్యంలో కొన్ని సేవలను అందిస్తారు. వీళ్ళిద్దరూ బాగా నిజాయితీగా ఉండడం చూసి రాజుగారికి వీళ్ళిద్దరిపైన మంచి నమ్మకమే కలిగింది. ఒకరోజు జమీందారు వేరే పని మీద పక్క నగరానికి వెళ్లవలసిన సమయం వస్తుంది. అప్పుడు కాంతయ్య, భీమయ్య వీళ్ళిద్దరిని పిలిపించి జమీందారు ఇలా అంటారు. నేను పక్క నగరానికి చిన్న పని మీద వెళ్తున్నాను. కాబట్టి మీ ఇద్దరూ ఈ నగరాన్ని నేనొచ్చే వరకు మీరే పరిపాలించాల్సి ఉంటుంది. ఎవరికి ఏ ఆపద, ఏ అవసరం వచ్చినా నగరంలో కొంత డబ్బుని దాచిపెట్టాను, దాంట్లో నుంచి తీసి వాళ్ళకివ్వండి అని చెప్పి జమీందారు వేరే నగరానికి వెళ్ళిపోతారు. ఇక కాంతయ్య, భీమయ్య 2 కలిసి ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, అయ్యగారు మనపై నమ్మకం పెట్టుకుని వేరే నగరానికి వెళ్లారు. కాబట్టి మనం ఆ నగరంలో ఎవ్వరికి ఆపద వచ్చినా మనం వాళ్ళకి ధైర్యంగా పక్కనే నిలబడాలి. జమీందారు గారు చెప్పినట్టు కొంత డబ్బుని వాళ్ళకి అందించాలి. నగరంలో అయ్యగారు ఉండేలాగా మనం కూడా నీతిగా, నిజాయితీగా పరిపాలించాలి. నువ్వు చెప్పింది సరైందే భీమయ్య. కాని మనం జమీందార్లాగా నీతిగా, నిజాయితీగా పరిపాలిస్తే
మనకు మిగిలేదేముంటుంది? ప్రజలకి ఇవ్వమన్న సొమ్ములో కొంత సొమ్ముని అయ్యగారు లేనప్పుడు మనం దొంగిలించేద్దాం. అన్నయ్య, అలాంటి దురాలోచన నీకెందుకొచ్చింది? దొంగతనం మాత్రం చెయ్యొద్దన్నయ్య. మనల్ని నమ్మి అయ్యగారు వేరే నగరానికి వెళ్లారు. మనం నిజాయితీగా సంపాదించిన డబ్బుతో ధనవంతులం అవ్వగలం, కాని పరుల సొమ్ముతో ధనవంతులం ఎప్పటికీ అవ్వలేం. భీమయ్య ఎంత చెప్పినా కాంతయ్య మాత్రం తన మనసుని మార్చుకోలేడు. అన్నయ్య, నువ్వు దొంగతనం చేస్తే చెయ్యి, కానీ నేను మాత్రం అలాంటి పని ఎప్పటికీ చేయలేను. నేను నిజాయితీగానే డబ్బులు సంపాదిస్తాను. నువ్వు నిజాయితీగా ఎంత డబ్బు సంపాదించినా ఎప్పటికీ ధనవంతుడివి కాలేవు. నీ కర్మ నీకు ఎలా చెయ్యాలనిపిస్తే అలాగే చెయ్యి. కాని నేను మాత్రం డబ్బుని కొంత దొంగతనం చేసి అందరికంటే గొప్ప ధనవంతుడవుతాను. జమీందారు దాచిపెట్టిన సొమ్ములో కొంత సొమ్ముని కాంతయ్య దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసిన సొమ్ముతో కాంతయ్య మంచి భవనాన్ని నిర్మించుకుని ధనవంతుడైపోతాడు. ఇక భీమయ్య మాత్రం రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ సేవలందిస్తూ ప్రజల సమస్యలను తీరుస్తాడు. 2 రోజులు గడిచాక రాజుగారు తిరిగి నగరానికొస్తాడు. జమీందారును చూసి కాంతయ్య, భీమయ్య ఇద్దరు కలిసి ఎదురుగా వెళ్లి మనసుకి హత్తుకుంటారు. జమీందారు గారు వీళ్ళిద్దరినీ చూసి ఇలా అంటాడు. మీ ఇద్దరూ మీ నాన్నగారి పరువు నిలబెట్టారు. నేను లేకపోయినా ఈ నగరాన్ని చాలా చక్కగా పరిపాలించారు. నాకిచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. మీరు నేను ఉన్నంతకాలం ఈ నగరంలో మీకు ఎదురు చెప్పేవాళ్లే ఎవ్వరూ లేరు అని ధైర్యంగా అంటారు జమీందారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. జమీందారు ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అనుకున్నారు. నగరంలో దాచిన డబ్బులను లెక్కింపు చేస్తాడు. లెక్క వేసినప్పుడు తక్కువ సొమ్ము లెక్కింపుకొస్తుంది. ఇక ఆయనకి అనుమానం వస్తుంది. కాని ఎవరు తీశారో జమీందారు గారికి తెలియక సతమతమవుతారు. ఏదో ఒక రోజు దొరక్కుండా పోతారా అని తన మనసులో అనుకుంటాడు. జమీందారు కాంతయ్య, సోమయ్య దగ్గర ఒక విషయాన్ని చెప్తాడు. అది విన్న భీమయ్య కాంతయ్యని చూస్తూ ఇలా అంటాడు. అన్నయ్య, అయ్యగారికి నువ్వు డబ్బులు తీసావన్న విషయాన్ని ఇప్పుడే చెప్పు. ఇప్పుడు చెప్తే అది దొంగతనంలాగా అనిపించదు. ఏదో అవసరానికి తీసుకున్నావని చెప్పన్నయ్యా. అయ్యగారికి నమ్మక ద్రోహం మాత్రం చెయ్యొద్దు. ఏంట్రా పిచ్చోళ్ళ వాగుతున్నావు? జమీందారు గారికి నా మీద నమ్మకం ఎక్కువ. నేను తీశానని చెప్పినా అతను నమ్మరు. నా మీద ఎప్పటికీ అనుమానం రాదు. కాబట్టి నేను చెప్పను. అన్నయ్య, మంది కాంది మనకెప్పటికీ దక్కదు. అది సొమ్మైనా వస్తువైనా ఇంకేదైనా మనం కష్టపడి సంపాదించింది మనకెప్పటికైనా సరే నిలబెడుతుంది. దొంగతనం చేసిన డబ్బుతో కాంతయ్య చాలా ఆనందంగా బంగారాన్ని, మంచి ఇంటిని, భూమిని బాగానే సంపాదిస్తాడు. అందరికంటే మంచి స్థాయిలో ఉంటాడు. భీమయ్య మాత్రం నిజాయితీగా, నీతిగా ఉండడం వలన తను అంతగా సంపాదించుకోలేడు. కాని చాలా సంతోషంగా, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాంతయ్య తన దగ్గర ఎక్కువ డబ్బులున్నాయన్న గర్వంతో విచ్చలవిడిగా తిరుగుతూ అందరి ముందు చాలా పొగరబోతుగా ఉండేవాడు. తనకంటే ఎవరూ ధనవంతుల్లేరని భావించేవాడు. తన తమ్ముణ్ణి చాలా చులకనగా చూసేవాడు. తన తమ్ముడికి మంచి ఇల్లు, భూమి ఏమీ లేదని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. కాంతయ్య అలా విచ్చలవిడిగా తిరగడం చూసి తనతో పాటు ఉన్న సైనికులకై కాంతయ్యపై అనుమానం వచ్చింది. ఎందుకంటే కాంతయ్య కూడా వీళ్లతో పాటు సామాన్యంగా ఉన్న వ్యక్తి. ఒక్కసారిగా ఇలా ధనవంతుడు ఎలా అయ్యాడని వాళ్ళకి చిన్న అనుమానం వచ్చింది. అప్పటినుంచి కాంతయ్యపై ఎక్కువ దృష్టి పెట్టారు. అయినా కాంతయ్య సైనికుల కంట ఎప్పుడూ పడలేదు. ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకసారి అకస్మాత్తుగా కాంతయ్య చాలా అనారోగ్యానికి గురయ్యాడు. ఎంత వైద్యం చేసినా అనారోగ్యం బాగవట్లేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆరోగ్యము కుదుటపడలేదు. చివరి స్థాయికి దిగజారిపోయాడు. అప్పుడు తన తమ్ముడైన భీమయ్యను పిలిపించి భీమయ్యతో కాంతయ్య ఇలా అంటాడు. నన్ను క్షమించు తమ్ముడు, నేను చనిపోయేట్లున్నాను. నాకు నీ సహాయం కావాలి. నాకు మంచి వైద్యం ఇప్పించు. కాంతయ్య భీమయ్య స్థితిని చూసి మంచి వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆ వైద్యుడు చాలా డబ్బులు ఖర్చవుతాయని చెప్పాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కానీ మా అన్నయ్యని బ్రతికించుకోవాలి. ఎలాగైనా మీరే బ్రతికేటట్లు చెయ్యాలి. చాలా డబ్బులు ఖర్చు పెడతారు. జమీందారు దగ్గర దొంగలించిన డబ్బు, అతని కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేసి వైద్యానికి ఖర్చు పెడతారు. అలా కొద్ది రోజులయ్యాక కాంతయ్య ఆరోగ్యం కుదుటపడుతుంది. భీమయ్య దగ్గరికి కాంతయ్య వచ్చి ఇలా అంటాడు. అన్నయ్య, ఇప్పటికైనా అర్థమైందా? నీ తప్పుని నువ్వు గ్రహించి అయ్యగారి దగ్గర నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో అన్నయ్య. మనది కానిది మనకెప్పటికీ దక్కదు. ఏదో విధంగా అది పరుల పాలవుతుంది. తమ్ముడు, నాకిప్పుడు జ్ఞానోదయం అయింది.
నేను అత్యాశతో ఆశపడి డబ్బుని దొంగతనం చేశాను. నేను చేసిన పాపాన్ని నేనే అనుభవించాను. నేనిప్పుడు ఏం చెయ్యాలో చెప్పు తమ్ముడు. నువ్వు ఎప్పుడు చేసేదేమీ లేదన్నయ్యా. దీనికి ఒకటే పరిష్కారం. అదేంటంటే నువ్వు చేసిన దొంగతనాన్ని అయ్యగారి దగ్గర నిర్మోహాటంగా ఒప్పుకోవాలి. అలాగే ఒప్పుకుంటాను తమ్ముడు. అయ్యా, ఈ నగరంలో నేను కొంత డబ్బుని దొంగతనం చేశాను. మీరు లెక్కింపు చేసేటప్పుడు లెక్కలో తప్పొచ్చింది. దానికి కారణం నేనే. నన్ను క్షమించండి. నేను కావాలని చేయలేదు. అత్యాశతో అందరికంటే ధనవంతుడు కావాలని అలాంటి తప్పుడు పనిచేశాను. నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతగా నమ్మారంటే చాలా నమ్మారు. కానీ నేను మిమ్మల్ని మోసం చేశాను అని క్షమాపణలు కోరతాడు. కాంతయ్య, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకంటే నీ తప్పుని నువ్వు తెలుసుకుని నా దగ్గర నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావు. కాబట్టి నువ్వు ఎంత డబ్బు దొంగతనం చేశావో అంత డబ్బు నాకు తిరిగి మళ్ళీ ఇచ్చేసేయ్. కాంతయ్య కొద్ది రోజుల తర్వాత తన నిజాయితీగా కష్టపడిన కొంత సొమ్మును, తన తమ్ముడైన భీమయ్య దగ్గర కొంత సొమ్మును తీసుకుని జమీందారుకి అప్పు కట్టేస్తాడు. అప్పటినుంచి నీతిగా, నిజాయితీగా కష్టపడి ఎటువంటి దొంగతనం చేయకుండా నగరాన్ని బాగా పరిపాలిస్తారు. అప్పటినుంచి ఇద్దరన్నదమ్ములు కలిసిమెలిసి జమీందారు గారికి రెండు కళ్ళలాగా ఉంటూ నగరాన్ని బాగా చూసుకునేవారు. ఈ విధంగా ఇద్దరన్నదమ్ములు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఇక ఈ కథలో నీతేమిటంటే, పరుల సొమ్ము పాము వంటిది, దురాశ దుఃఖానికి చేటు అని అంటారు. మనది కానిది ఎక్కువగా ఆశపడితే అది మనకి ఎప్పటికీ దక్కదు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. పూర్వం కొండల మధ్య ఒక అందమైన గ్రామంలో చాలా మంది వ్యక్తులు రకరకాల పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవారు. వ్యవసాయంతో పాటు చెక్క పనులు, కుండలు తయారు చేయడం, బట్టలు నేయడం లాంటి పనులు కూడా జరుగుతూ ఉండేవి. ఎటు చూసినా ఏదో పని జరుగుతూ సస్యశ్యామలంగా జరుగుతూ ఉండేది. అదే ఊర్లో రామూర్తి అనే వ్యక్తి ఉండేవాడు. అతను వ్యవసాయం చేసుకుంటూ భార్య సుజాత అలాగే కొడుకు శ్రీకాంత్ని పోషిస్తూ ఉండేవాడు. కొడుకుని మంచి చదువులు చదివించాలి అనే కోరిక బలంగా ఉండేది. భర్త కొడుకుల భాగోగులు తప్ప సుజాతకి ఇక ఏమీ పట్టేది కాదు. అప్పుడప్పుడు రామూర్తి కొడుకుని పక్కన పెట్టుకుని ఈ విధంగా చెబుతూ ఉండేవాడు. ఇదిగో నాన్న, నువ్వు బాగా చదువుకోవాలి, సూటు బూటు వేసుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఊళ్ళో గౌరవంగా బతకాలి, నన్ను శ్రీకాంత్ నాన్న అని పొగడాలి. కొడుకు ఆ మాటల్ని వింటూ ఉండేవాడు. అంటూ 10వ తరగతి చదువుతున్న శ్రీకాంత్ చెప్పేవాడు. అవన్నీ విన్న తర్వాత శ్రీకాంత్ రామూర్తితో, నాన్న, నేను బాగా చదువుకుంటాను నాన్న, నిన్ను అమ్మని బాగా చూసుకుంటాను, మనకి కష్టాలు లేకుండా చేస్తాను. పేదవాడి కష్టాలు ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఉంటాయి బాబు అని చెప్పాడు. ఇలా తండ్రి కొడుకు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు రామూర్తి ఉదయాన్నే నిద్రలేచి భూదేవికి నమస్కరించి పొలానికి వెళ్ళాడు. ఆ పొలం దగ్గర ఆ ఊరి జమీందారైన భూపతి కూర్చున్నారు. రామూర్తికి ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందా అని ఆలోచిస్తూ భయపడుతూ భూపతి దగ్గరికి వెళ్ళాడు రామూర్తి. అయ్యా, నమస్కారం. మీరు ఇక్కడికి వచ్చారేంటయ్యా? కబుర్తి నేనే వచ్చానుగా, చెప్పండి అయ్యా. నా పొలం దగ్గరికి నేను రావడమే మంచిది. పంట మాత్రం చాలా బాగా పండింది. ఏదో దేవుడి దయ వల్ల ఈసారి బాగానే పండిందయ్యా. దేవుడి రామూర్తి, నీ కౌలుకిచ్చింది నేను, పురుగుల మందు కప్పించింది నేను. ఇన్ని చేస్తే దేవుడు అంటావేంటి? అసలు దేవుడేం చేశాడు? అయ్యా, అది కౌలు డబ్బులు ఇంకా ఎరువు డబ్బులు మొత్తం పంటయ్యా. నాకు కొంచెం సమయం ఇవ్వండి. పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పావు మూర్తి. సంవత్సరాలు దాటుతున్నాయి, కానీ నీ అప్పు తీరట్లా. అయ్యా, పోయిన వాన పడక పంటలు సరిగ్గా పండలేదు. మీకు కూడా తెలిసింది కదయ్యా. ఈ ఏడు ఖచ్చితంగా తీరుతానయ్యా. తెలిస్తే నాకు పొలానికి ఏం సంబంధం? నీ అప్పుకి ఈ పంటకి జప్తు చేస్తున్నాను. బయలుదేరు, మిగతా లెక్కలు మళ్ళీ చూస్తున్నా. అయ్యా, ఇప్పుడు పంట మొత్తం తీసుకుంటే నేను నా కుటుంబం రోడ్డు పడతామయ్యా. అయ్యా, ఈసారి పంట విలువ చాలా ఉంటుందయ్యా. దానికి నన్ను ఏమంటావు? ఇందాక అన్నావుగా దేవుడి దయ అని. ఆ దేవుడు ఏదో చేస్తాలే, ఓ అంటూ రామూర్తి గురించి పట్టించుకోకుండా తన మనుషుల్ని పొలంలోకి పంపించాడు. అయ్యా, అయ్యా అని రామూర్తి ఎంత బ్రతిమలాడుకున్నా భూపతి వినకుండా పంట కోసేశాడు. దాంతో రామూర్తికి దిక్కుతోచలేదు. అయోమయ స్థితిలో దిగులు ముఖంతో ఇంటికొచ్చాడు. భార్య సంతోషం, కొడుకు చదువు అన్ని రామూర్తి కళ్ళ ముందు తిరుగుతున్నాయి.
ఇక ఇంటి లోపలికి వెళ్ళకుండా ఇంటి ముందు బాధతో రామమూర్తి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. భర్తని ఎప్పుడు కూడా ఆ స్థితిలో చూడని సుజాత వచ్చి రామమూర్తి పక్కన కూర్చుంది. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు అని ఎంతో ఆప్యాయంగా నెమ్మదిగా అడిగింది. కావాల్సింది జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. కుటుంబం వీధి మీదకి వచ్చింది. పంట మొత్తం ఆ ఊపకి లాక్కున్నాడే అంటూ జరిగిన విషయం మొత్తం కోపం మరియు కన్నీళ్లతో చెప్పాడు. ఎప్పుడు చందమామలాగా ప్రసన్నంగా ఉండే రామమూర్తి ముఖం బాధతో నిండిపోయింది. సన్నటి కన్నీటి పొర రామమూర్తి కళ్ళల్లో ఉంది. అవి సుజాత గమనించింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. వ్యవసాయం చేయాలంటే భయమేస్తుంది. ఏవండి, మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా పడిపోతే ఎలా? నేను మన అబ్బాయి ధైర్యంగా ఉండేది. పంట బాగా పండినాను, డబ్బులు ఉన్నాయో కాదు, మీరున్నారని కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు తెలివైన వాళ్ళు, తప్పకుండా మీకు ఏదో ఒక దారి దొరుకుతుంది ఒక్కొక్కసారి తెలివితేటల్ని కప్పేస్తుంది అంటూ రామమూర్తి ఇలా పడిపోయాడు. సుజాత చాలాసేపు రామమూర్తికి ధైర్యం చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. రామమూర్తి సుజాత చెప్పిన మాటలకి ఆలోచనలో పడతాడు. అలా వీధిలో చూస్తే తన కొడుకు శ్రీకాంత్తో కలిసి కొంతమంది పిల్లలు సైకిల్ అలాగే బైక్ టైర్లతో ఆడుకుంటూ కనిపించారు. దాంతో రామమూర్తికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. తనకి తెలిసిన రైతుల దగ్గరకు వెళ్లి పాడుపడిన టైర్లని తెచ్చాడు. వీధిలో ఉపయోగం లేని టైర్లని కూడా సేకరించి ఇంటికి తెచ్చాడు. వాటిని సగానికి కోసి మట్టితో నింపి ఇంటి ఆవరణలో ఉంచాడు. ఇంకొన్ని ఇంటి డాబా మీద అమర్చాడు. ఇక కూరగాయల మొక్కలు, పూల మొక్కలు కూడా నాటాడు. వ్యవసాయం వచ్చిన మనిషి కాబట్టి మొక్కలు మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వాటికి ఎప్పుడేం కావాలో చూసుకుంటూ ఉండేవాడు. సుజాత శ్రీకాంత్ కూడా తన తండ్రికి సహాయం చేసేవారు. కూరగాయలైతే బాగా కాసాయి, పూలు కూడా బాగానే పూసాయి. వాటిని తీసుకుని వెళ్లి అమ్మాడు. మెల్లిగా రామమూర్తి అమ్మే కూరగాయలకి, పూలకి మంచి పేరు వచ్చింది. దేవుడికి ఇష్టమైన మల్లెపూలు, ఆడవాళ్ళకి ఇష్టమైన మల్లెపూలు, తాజా తాజా మల్లెపూలమ్మ, రావాలా రావాలి రావాలా రావాలి అంటూ రామమూర్తి అరుస్తూ ఉండేవాడు. దాంతో ఆడవాళ్ళందరూ రామమూర్తి దగ్గరే పూలు కొనేవారు. ఇంకో రోజు సంతకొచ్చి కూరగాయలు అమ్మేవాడు. పురుగుల మందు కొట్టకుండా సహజంగా పండించిన కూరగాయలమ్మ, నిగనిగలాడే వంకాయలు, లేత బెండకాయలు అంటూ అమ్ముతూ ఉండేవాడు. అలాగే వచ్చే జనాలతో అయితే చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండేవాడు. అక్క, చిక్కుడుకాయలు తాజాగా తీసుకోండి, ముల్లంగి తీసుకొచ్చేలమ్మ, ముల్లంగి సాంబార్లో అదిరిపోద్ది అని ఇంట్లో వాడిలాగా చెబుతూ అందరిలో మంచి పేరే తెచ్చుకున్నాడు. అలా కొంచెం కొంచెం ఆదాయాన్ని సంపాదించసాగాడు. ఈ డబ్బుతో మా ఆవిడ గాజులు కొనుక్కున్నా, మా వాడు పండు సైకిల్ అడుగుతున్నాడు, అది కూడా కొనాలి అని ఒక్కో ఆశ తీరుస్తూ రామమూర్తి కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. కానీ పేదవాని కష్టాలు వెంటనే తీరిపోవు కదా. సంతలో రామమూర్తి అమ్ముతుండగా ఒక రోజు భూపతి వచ్చాడు. ఏమయ్యా రామమూర్తి, బాగా సంపాదిస్తున్నట్టున్నావు? రామమూర్తి ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నాడు. సరే, జరిగింది జరిగింది, భూమి అలాగే ఉంది, వచ్చి కౌలు చేసుకో. వద్దయ్యా, ఇది బాగుంది, ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు మూర్తి, దా వచ్చి తీసుకో. వద్దయ్యా అంటూ సున్నితంగా తిరస్కరించాడు. ఇది బాగుందయ్యా, వ్యవసాయం ఎక్కడ చేస్తే ఏముంది? ఏంటి నేనే అడుగుతున్నానని మొండికేస్తున్నావా? మొట్టిలో పెడతాను. అయ్యయ్యా, నేను రైతునయ్యా, మట్టి నుంచి భయపడ్ను అని చెప్పి వెళ్ళిపోయాడు. భూపతి అహంకారం దెబ్బతింది. తర్వాత రోజు రామమూర్తి సంతకి వచ్చేసరికి సంతని నిర్వహించే అధికారి వచ్చాడు. ఈ స్థలం మీకు కేటాయించలేదు అని చెప్పగానే రామమూర్తికైతే ఏమీ అర్థం కాలేదు. అక్కడ చివరి మీకు స్థలం కేటాయించాం అనగానే రామమూర్తి కొంచెం బాధతో చివరిన వెళ్ళి నిలబడ్డాడు. రోజు ఉండే స్థలంలో రామమూర్తి లేకపోవడంతో చివరి దాకా రాలేక ఆదాయం తగ్గిపోయింది. దాంతో రామమూర్తి చాలా బాధపడుతూ ఉండేవాడు. ఈ విషయం తన భార్య అలాగే కొడుకు చెప్పి చాలా బాధపడ్డాడు. నాన్న, ఇది పెద్ద విషయం కాదు, కాలం మారుతుంది, మనం పూలు కూరగాయలు ఇంటికి సరఫరా చేద్దాం. ఏంటి ఇంటికి సరఫరానా? అవునన్నా, వచ్చే కాలంలో ఇది బాగా జరుగుతుంది, అందరూ ఇంటి తెచ్చుకుంటారు. పట్టణంలో ఇది మొదలైన నాన్న, మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పి వివరంగా చెప్పాడు. ఆ రోజు సాయంత్రం రామమూర్తి తనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఏం కావాలో ముందు రోజు సాయంత్రం రాసుకుని వచ్చేవాడు. తర్వాత రోజు ఉదయం ఎవరికి ఏ పూలు కావాలి, ఏ రకాల కూరగాయలు కావాలో అన్ని ఇంటికి తెచ్చేవాడు. తిరిగి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా మంచి స్పందన వచ్చింది. దాంతో తన ఆదాయం పెరిగింది.
ఇక అప్పటి నుంచి రామూర్తి ఇంటి ఆవరణలో, అలాగే డాబా మీద, ఇంకా ఇంటి ముందు కూడా రకరకాల చెట్లు వేసి పెంచడం మొదలుపెట్టాడు. ఇంట్లో మొత్తం పూల మొక్కలతో, కూరగాయల మొక్కలతో నిండిపోయింది. ఇక వచ్చే డబ్బుతో రామూర్తి తన కుటుంబాన్ని ఆనందంగా పోషించాడు. రైతు తలుచుకుంటే భూమి, మార్కెట్ కూడా రైతు దగ్గరికి వస్తుంది అని రామూర్తి నిరూపించాడు. ఒక చరిత్ర సృష్టించాడు. ప్రతి కష్టం ఒక అవకాశంగా మారుతుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ఇవాళ కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.